మండల పరిషత్ ఆవరణంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా బడుగు బలహీన వర్గాలకు హక్కులు సాధించిన మహనీయుడని కొనియాడారు. సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహానుభావుడు పెట్టినటువంటి దీక్ష వల్ల ఈరోజు వెనుకబడినటువంటి వర్గాలు, ముఖ్యంగా దళితులు, ఎస్సీలు, ఎస్టీలు వీరందరూ కూడా అందరితో సమానంగా మరి అవకాశాలు పొందగలుగుతున్నారండి. భారత రాజ్యాంగ నిర్మాతగా, ఒక జ్యూరిస్ట్గా, అలాగే ఒక ఆర్థిక శాస్త్ర నిపుణునిగా, అలాగే ఒక రాజకీయ చతురత కలిగిన మంచి నాయకునిగా భారతదేశానికి విశేషమైన సేవలు అందించారు. వారు నిర్మించినటువంటి రాజ్యాంగ కమిటీ చైర్మన్గా ఉండి వారు నియమించినటువంటి రాజ్యాంగం భారతదేశానికి దిక్సూచిగా ఉండి ఈ స్వతంత్ర భారతదేశాన్ని సర్వతోముఖ అభివృద్ధికి అది దోహదం చేస్తుంది. ముఖ్యంగా మహిళల పట్ల, అలాగే ఆనాటి అంటరాని అస్పృశ్యత, ఇలాంటి సాంఘిక దురాచారాల పట్ల ఒక సంఘ సంస్కర్తగా బాలల విద్య పట్ల ఆయన చేసిన సేవలు ఈ దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసినాయని మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇక్కడ చేపట్టి మమ్మల్ని ఆహ్వానించి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసినటువంటి ఈ అసోసియేషన్స్ వారందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక